నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని వ్యాఖ్య. అటు వినాయకుడిని పూజించేలా అవగాహన కల్పించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు. నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో ప్రముఖ పాత్ర అని కొనియాడారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి వేడుకలలో మట్టి ప్రతిమలను వినియోగించి ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షకులు విజయరామ్ ఆదివారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు పవన్ కు చేశారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చునని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన విగ్రహాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బటర్ పేపర్కు బదులు తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దోన్నెలు వాడితే వ్యర్థాలు నిర్వహణ కూడా సులభమవుతుందని పేర్కొన్నారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ నూతన ఒరవడి సృష్టిస్తోంది. తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరిని దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి లక్ష్మీ గణపతి స్వామివారి దర్శనం, కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయక అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటమును ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని వారు తెలియజేశారు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకుని వారిని మోసం చేశాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా బీసీలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 2014-19లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకుని మోసం చేశాడని తెలిపారు. బీసీలలో ఉన్న 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని తెలిపారు. కార్పొరేషన్ల వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు.
బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. 56 కార్పొరేషన్లే కాకుండా బీసీలోనే ఉన్న ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప, కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప, వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అధికారాన్ని చేపట్టిన 30 రోజుల్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంతో కార్మికుల జీవితాలలో కొత్త వెలుగులు నింపిందని టీడీపీ పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమలుపై అవలంబించిన విధానాల వల్ల కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు అనుకూలంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు అమలు చేయడంతో వాకా మాధవరావు ఆధ్వర్యంలో మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద భవన కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ మంగళగిరి అధ్యక్షులు దామర్ల రాజు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, గుంటి నాగరాజు, బీజేపీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుకపై ఆధారపడ్డ ఎంతో మంది కార్మికుల జీవితాలలో ఎన్డీఏ కూటమి అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ ఎంతో మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇసుకపై అవలంబించిన విధానాలతో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు. ఈరోజు ఉచిత ఇసుక విధానం అమలు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ కేకు కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. దేనికంటే మరి గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడి చాలా ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇసుక లేక, పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో చెప్పినట్టు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో టన్ను ఇసుక 2000, 2500 కూడా అమ్మారు. ఈరోజు చూస్తే 250 రూపాయలు, అంటే సేంద్రేజీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ 250 రూపాయలు టన్ను వచ్చి, మరి గత ప్రభుత్వం వచ్చేదానికి 2500, 2000 రూపాయలకు అమ్మారు. కాబట్టి ఇసుక మీద దోపిడీ బాగా చేశారు వైసీపీ ప్రభుత్వం. మరి ఉచిత ఇసుక విధానం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి, అలాగే నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రకటించినట్టుగా ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు, అలాగే ఫ్రీగా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేసినట్టుగా ఇప్పుడు చేయడం కుదరదు. అలాగే ఇప్పుడు భవన నిర్మాణాలకి కార్మికులకు పని కల్పించడం వల్ల
ఎన్ని కుటుంబాలు బతుకుతాయండి, లక్షల మంది బతుకుతారు దాని మీద. ఒక ఇసుక వల్ల ఫ్రీగా ఇస్తే ఇంకా చాలా పనులు కల్పిస్తారు. అంతేగా దానికి భవనం కట్టాలంటే దాని మీద ఎన్ని షాపులు ఆధారపడి ఉన్నాయో అలా దాంట్లో కూడా మా గోల్డ్ షాపులు కూడా ఉంటాయి. ఇప్పుడు భవన నిర్మాణాలకి పని కల్పిస్తే వాళ్ళకి రూపాయి కలిసిద్ది. బట్టల షాపులు ఏంది, గోల్డ్ షాపులు ఏంది, ఇంకా అదనంగా చాలా మంది షాపుల్లో ఉపాధి కల్పించినటువంటిది. ఈ మంచి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్లో ఉన్నటువంటి రోజులు మనం అన్ని కూడా గత 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఇసుక విధానాన్ని కార్మికులందరూ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి విషయం. వారి నిజంగా నిన్నటి నుంచి వారు చాలా పండగ చేసుకుంటున్నారు కార్మికులందరూ కూడా. ఎందుకంటే ఇసుక ఫ్రీ ఉంటే మరి వారికి రోజు చేతినంటే పని ఉంటుంది. అలాగే మరి అభివృద్ధి చెందాలంటే డెవలప్మెంట్ చేయాలంటే బిల్డర్స్ కూడా మరి ఆ ఇసుక ఫ్రీ ఉండటం వల్ల వాళ్ళకి చేసే బహుళంతస్తుల నిర్మాణాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బిల్డర్ సెగ్మెంట్ కానివ్వండి, కార్మికుల విషయంలో కానివ్వండి, అంతా కూడా మరి ముఖ్యంగా రాజధాని అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, మరి ఇసుక కీలకమైన పాత్ర కూడా అభివృద్ధి చెందడానికి ఇసుక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చాలా హర్షించదగినటువంటి విషయం. మరి ఈరోజు మంగళగిరిలో హుస్సేన్గడ్డ సెంటర్లో భవన నిర్మాణ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు గారి కృతజ్ఞతలు కూడా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 181 రూపాయలు, బియ్యం 52 రూపాయల 40 పైసలు, స్టీమ్డ్ రైస్ 55 రూపాయల 85 పైసలు ఉన్నాయని, అయితే తాము రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తగ్గింపు ధరలకే నిత్యావసరాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తాలూకు వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి రైతు బజార్ల ద్వారా కందిపప్పు కిలో 160 రూపాయలు, బియ్యం 48 రూపాయలు, స్టీమ్డ్ రైస్ 49 రూపాయలకి అందిస్తామని వివరించారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు. నేనైతే మనసుకే మాట్లాడదామని అనుకుంటున్నాను. మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏ మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రతి నెల 9, 10 తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు నిర్వహించబడతాయని డాక్టర్ పి. అనుష తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ రక్త పరీక్షలు, ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఉచితంగా లభిస్తాయని చెప్పారు. పీఎంఎస్ఏ డే సందర్భంగా మంగళగిరి గణపతి నగర్లోని ఆయుష్మాన్ భారత్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పి. అనుష నేతృత్వంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ రక్త పరీక్షలు, ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఉచితంగా లభిస్తాయని చెప్పారు. ఆరోగ్యశ్రీపై ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో థైరాయిడ్, షుగర్, అవయవాల స్కానింగ్ ఉచితంగా పరీక్షలు నిర్వహించబడతాయని సూచించారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలు అత్యవసర సమయాల్లో ఆశా వర్కర్స్తో సంప్రదించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనంలో మీ దగ్గరలో ఉన్న వైద్యశాలలో చికిత్సలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. తల్లి బిడ్డకు పోషకాలు కలిగిన గుడ్లు, పాలు, రాగిపిండి, జొన్నపిండి, బెల్లం, చిక్కీ ప్రభుత్వం ద్వారా ప్రతి అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. తలనొప్పి, ఆయాసం, కళ్ళు బైర్లు కమ్మటం, కాళ్లు వాపులు, కడుపులో బిడ్డ కదలికలు లేకపోవడం లక్షణాలు కలిగిన వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్న వైద్యశాలలో చికిత్సలు నిర్వహించుకోవాలని అన్నారు. మనకి ప్రతి నెల 9వ తారీఖు, 10వ తారీఖు జరుగుతుంది. దీని యొక్క
ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఈ 2 రోజుల్లో గర్భిణీ స్త్రీలని చూస్తామన్నమాట ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దీంట్లో ఏంటంటే గర్భిణీ స్త్రీలు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు అన్నీ ఇక్కడ ఫ్రీగా జరుగుతాయి. దాంతోపాటు వాళ్ళకి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రక్తహీనత ఉంటే వాళ్ళకి ఐరన్, సుక్రోజ్ ఇంజెక్షన్స్ పెట్టాలి కాబట్టి ఆ ఇంజెక్షన్స్ కూడా మన దగ్గర ఫ్రీగా దొరుకుతాయి. అదే మనం బయట పెట్టించుకోవాలంటే ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 1500 అలా ఉంటుంది. సో మన దగ్గర పేషెంట్కి ఉన్న రక్తహీనతను బట్టి మనం ఆ డోసెస్ అనేవి పెడతాము. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో అల్ట్రాసౌండ్, తర్వాత టిఫా స్కాన్ అంటే అవయవాల స్కాను ఇవన్నీ ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది. హై రిస్క్ గర్భిణీ స్త్రీలు అంటే ఇప్పుడు థైరాయిడ్, బీపీ, షుగరు, లేకపోతే ఎక్కువ సార్లు గర్భం వచ్చిన వాళ్ళు, అబార్షన్స్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఏదన్నా ప్రాబ్లం అయ్యి బ్లడ్ ఎక్కించాలన్నా లేదంటే ఏదన్నా సడన్గా ఏదన్నా ప్రాబ్లం అయినా మనకి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని మనకి గవర్నమెంట్లో ఉంది. దానికి మన ఆశాలు కాల్ చేసిన వెంటనే ఆ వెహికల్ వస్తుంది, వాళ్ళని ఎక్కించుకొని ఆ హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు డెలివరీ అయ్యాక అదే వెహికల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర కూడా దింపడం జరుగుతుంది. ఇది దాని గురించి. ఇప్పుడు ఈ PMSMA రోజు మనం ఏమేమి చేస్తామంటే ఫస్ట్ గర్భిణీ స్త్రీకి మనం కౌన్సిలింగ్ చేస్తాము. అంటే ఆహారం ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో పొద్దున్నే లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం, ఎర్లీగా మనం బ్రేక్ఫాస్ట్ చేయటం అంటే టిఫిన్స్ అవి ఎర్లీగా చేయటం, ఫ్రీక్వెంట్గా మనం తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. అంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకుండా 2 గంటలకు ఒకసారి కొంచెం కొంచెం తింటూ ఉండాలి. వాళ్ళ డైట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి గవర్నమెంట్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒక కిట్ ఇస్తుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళకి గుడ్లు, పాలు, రాగి పిండి, జొన్న పిండి, తర్వాత వచ్చేసరికి వాళ్ళకి బెల్లము, చిక్కీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఎలాంటి పోషకాలు అయితే కావాలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ ఆ రిచ్ ఉన్న ఫుడ్స్ అంతటిని ప్రతి గర్భిణీ స్త్రీకి అందిస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో. మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి నమోదు చేసుకొని అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసిన వెంటనే మీకు ప్రతి నెల 5వ తారీఖు లోపల మీకు ఆ ఫుడ్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాసదాసు తెలిపారు. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా 3000 జగన్నాథ రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 11వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి బస్టాండ్ సెంటర్ నుండి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. మంగళగిరి బైపాస్ రోడ్ బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణ శ్రీనివాసదాసు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాసదాసు తెలిపారు. మంగళగిరి బైపాస్ రోడ్లోని బాపూజీ విద్యాలయ క్రీడా ప్రాంగణం వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. బాపూజీ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 6 గంటలకు అభిషేకం, హరినామ సంకీర్తన, రాత్రి 7 గంటలకు అలంకరణ, పూజాహారతి, భగవత సందేశం, 8 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి, నృత్య రూపాలతోటి మరి జగన్నాథుడిని వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా స్టాఫ్, టీచర్స్, నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి ఇస్కాన్ మంగళగిరి వారు నవ్వులూరు కేంద్రంగా చైతన్య మహాప్రభు డీటీస్ తోటి నిత్యము ఇది చేస్తూ ప్రజలకు అదేవిధంగా భక్తులకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఈ సమాజంలో మోరల్ వాల్యూస్, నైతిక విలువలు పెంపొందించే విధంగా ఎంతో కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానికి సపోర్టుగా సమాజంలో వ్యక్తులుగా మా వంతు బాధ్యతగా కూడా విద్యాలయం నుంచి ఈ అవకాశాన్ని
మరి ఇస్కాన్ మంగళగిరి వారు ఇవ్వటం, అదేవిధంగా జగన్నాథుడి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో మన ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. తెనాల్లోనేమో ఈరోజు జరుగుతూ ఉంది. రేపు వచ్చేసి వివిఐటి కాలేజీ తరఫున పెతకాక నుంచి వివిఐటి కాలేజీ చేస్తున్నాం. ఈరోజు మంగళగిరి, రేపు ఎల్లుండి 11వ తారీఖున మంగళగిరిలో చేస్తున్నాం. 12వ తారీఖు విజయవాడలో చాలా భారీ ఎత్తున రథయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక చోట మనం రథయాత్ర చేస్తూ ఉంటాం. ఇస్కాన్ తరఫున 3000 రథయాత్రలు జరుగుతుంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి మనం వెతుక్కుంటున్నటువంటి ఆనందాన్ని, మనశ్శాంతిని, ప్రశాంతతని మేము అందించడానికి, భగవంతుడి ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ అందరూ సహకరించి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు ఈ విషయాన్ని పేపర్లో, టీవీల్లో తెలియజేస్తారని చెప్పి కోరుకున్నాం. దీని ద్వారా మీకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ యొక్క రథయాత్రలో పాల్గొని ఇప్పుడు సంబరాల్లో ఉన్నారు అందరూ కూడా. ఆ సంబరాలను మరింత అంబరాన్ని అందేలాగా నిర్వహించుకోవాలని చెప్పేసి, ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు రథయాత్ర తదనంతరం జరిగేటువంటి బాపూజీ స్కూల్లో జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని వ్యాఖ్య. మట్టి వినాయకుడిని పూజించేలా అవగాహన కల్పించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు. నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.